హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం అమ్మ చేతి చేపల కూర రుచి చూద్దామా. దానికోసము చేపలు అనేవి కొంచెం మంచిగా వాష్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి. తర్వాత ఆనియన్ని పొయ్యి మీద వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర మంచి చిటపటలాడుతూ ఉండాలి. 2 లవంగాలు, 2 యాలకులు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఆవాలు కూడా వేసేసుకోండి. ఆవాలు అనేవి చిటపటలాడాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అన్నీ వేసిన తర్వాత మంచిగా కలబెట్టేయండి. ఇవి ఆయిల్లో మంచిగా దోరగా వేయించుకోండి. ఆనియన్ని మంచి కలర్ రావాలి. ముందుగా చూపించాం కదా ఆనియన్ని, అవి మిక్సీ చేసేసుకోవాలి, మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈలోగా మనకి ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ తీసేసుకొని అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ అంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఆనియన్లో మనం పేస్ట్ వేసేసుకున్నాం కదా, అల్లం పేస్ట్, అది అంతా పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా చేయండి. మా అమ్మ చేతి చేపల కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా పసుపు వేసేసుకోండి. తగినంత పసుపు మంచిగా కలబెట్టేయండి. పసుపు అంతా కలిసే విధంగా కలబెట్టేసుకోండి. చూడండి ఎంత బాగా వేగిపోయింది కదా, ఆయిల్ అంతా పైన మనకి మంచిగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా అంతా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి సరిపడినంత కారం తీసేసుకోండి. మీరు ఎంత కారం కావాల్సినంత అనిపిస్తుందో అంతగా తీసేసుకోండి. కారం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోండి. ఒక స్పూన్ మీద కొంచెం తీసుకున్నాము. మేమైతే 1.5 కేజీ ఫిష్ అనేది వండుతున్నామండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇంకా ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పక్క పెట్టేసుకున్న చింతపండు పులుసు వేసేసుకోండి. సరిపడినంత మీకు ఎంత పులుపు కావాలనిపిస్తే అంతవరకు కొంచెం వాటర్ వేసేసుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్ చింతపండు పులుపు వేస్తే పులుపు బాగా అయిపోతుంది కదా, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే మనము ఆనియన్ వేయించి పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేయండి. ఇదేనండి సీక్రెట్. అప్పుడు పాతకాలపు వాళ్ళు అందరు ఇలాగే చేసేది. అప్పుడు మనకి కట్టెల పొయ్యిలు ఉండేవి కదా, ఆ కట్టెల పొయ్యిలో వేసి వేయించేవాళ్ళు ఆనియన్ని. ఇప్పుడైతే మనకు అన్ని గ్యాస్ పైన అయిపోయాయి కదా. చూస్తున్నారు కదా, ఆ విధంగా మసులుతున్నప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేసుకోండి. ఈ మనకి పులుసులలో జీలకర్ర మెంతుల పొడి వేయకుండా అసలు టేస్టే ఉండదు కదండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మసులుతుంది కదా, ఇలా మసులుతున్నప్పుడే మనం ఫిష్ పీసెస్ అనేవి వేసేసుకోవాలి, ఈ పులుసులో వేసేసుకోవాలి. అయితే మనం ఫిష్ వండేటప్పుడు ఊరికే దానిని గంటెతో కలబెట్టకూడదండి. కలబెడితే అవి పీసెస్ అనేవి మనకి విరిగిపోతాయి. చూసారు కదా, ఒక 10 నిమిషాలు మనం అలా ఉంచేస్తే ఫిష్ ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.